హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీటితో ఒక హల్వా చేద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పెడతా. బెల్లం, మిల్క్ పౌడరు కావాలన్నమాట, నెయ్యి, కొన్ని జీడిపప్పులు, అంటే కాజు కూడా కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అవన్నీ కూడా పెట్టేసి పెడతా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నేరేడుకాయలు, పెద్ద సైజు కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వీటితో హల్వా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ ఇది, దీంతో ఇలా చేయడం నేను, అందుకని ముందుగా ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. ఈ జంబా ఫలాలు అంటే నేరేడుకాయలు పెద్ద సైజు, ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట నేను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, జీడిపప్పు, ఇదేమో మిల్క్ పౌడరు, ఇలాచీ ఒక 5, బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే నెయ్యి అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇవి ముందుగా ఏంటంటే ఇవి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఈ కాయలు అనేవి. ఫ్రెండ్స్, నేను వీటిని చాకుతో ఈ విధంగా కట్ చేశాను అనమాట. ఏం గింజలు 1/2 కిలో కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది మిక్సీలో వేసి అంటే కొంచెం కచ్చపచ్చగా నూరుదామని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది చేస్తున్నాను అనమాట. ఇది నేను మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కచ్చాపచ్చారా ఇట్లా. ఇది ఏమో ఇలా అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పట్టేసుకుని ముందు ఏంటంటే నేతిలో వాటిని ముందుగా ఏంటంటే జీడిపప్పు మనం ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసాను అనమాట. చూడండి, ఇప్పుడు నెయ్యి పోస్తున్నా. మనకు కావాల్సినంత. ఇప్పుడు కాజు వేసి వేపుతున్నాను అనమాట. చూడండి, కాజుని ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసి ఇట్లా వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టిన ఇది ఉంది కదా, పేస్ట్ ఉంది కదా, ఇది నెయ్యిలో వేసేస్తుంది అన్నమాట. నేతిలో వేసేస్తుంది అన్నమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్ నేను. కానీ ఏంటంటే మీడియంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను నెయ్యి వేస్తున్నా ఇంకా, అంటే ఇందాక మామూలుగా వేసాను కదా జీడిపప్పు వేయటాకని చెప్పి, అది కాకుండా మళ్ళీ వేస్తున్నా. అంటే ఇంట్లో నెయ్యే కాబట్టి, ఇంట్లో అమ్మ చేస్తారు కాబట్టి ఆ నెయ్యి బాగా వాడతారు ఎక్కువ. ఈ 1/2 కిలో కాయలు తెప్పించాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. తమ్ముడితో కాలేజీ నుంచి వస్తా తీసుకొచ్చాడు. ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా చక్కగా ఇది కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను అన్నమాట. గిన్నెడు అంటే అదేం పెద్ద గిన్నెడు అయింది కదా ఫ్రెండ్స్. ఇదేమో మీడియం సైజ్ గిన్నెడు అనమాట.
కలిపేసుకోవాలి మన ఫ్రెండ్స్. ఇది హల్వా అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేరేడుకాయ హల్వా. దీంట్లో బెల్లం పౌడర్ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఏంటంటే కప్పుడు గిన్నెడు అనమాట, ఈ గిన్నెడు. ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా చిక్కబడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సన్న సెగ మీద కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలన్నమాట గ్యాస్ మీద. కలర్ షేడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా బుడగలుగా రావాలన్నమాట పాకానికి. ఇది ఇలా చిక్కబడిపోతుంది అన్నమాట, దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చిక్కబడిపోతే అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గడ్డలాగా. నాకు వినిపించట్లేదమ్మా, లోపల ఉన్నా. వస్తున్నానండి, ఫోన్ ఆఫ్ చేసి వస్తున్నా. ఇది అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వచ్చేసింది కదా. ఇది హల్వాకి ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోవాలి కంప్లీట్గా. ఇందుట్లో ఇది వేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇదంతా ఇవి ఒరిజినల్ ఇదనమాట ఫ్రెండ్స్. ఏంటంటే నేరేడుకాయ దాంతో చేసిన హల్వా అనమాట. ఇది మామూలు హల్వా టైప్లో ఉంది, కానీ ఏంటంటే దాని టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసాను కదా, చూడండి ఇది ఎలా వచ్చేస్తుంది. ఇట్లా చూడండి అయిపోవచ్చిందనమాట. ఇలా రావాలన్నమాట. వస్తున్నా అది ఇందుట్లో పోయాలి కదా. నేను నెయ్యి అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను తిన్న ఫ్రెండ్స్ అసలు. కానీ ఏంటంటే నేను చేసే వంటకాల కోసం ఎక్కువ వాడతారన్నమాట. ఇది నేను ఒకదాన్నే తిన్న ఫ్రెండ్స్. ఇది ఒక 4 పోర్షన్స్ వాళ్ళకి వెళ్ళిపోద్ది ఈ హల్వా మొత్తం. మా ఇంట్లో అమ్మ, నేను, తమ్ముడు కాకుండా పైన రెంటల్స్ వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా పంపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా తింటారన్నమాట. ఇది ఈ విధంగా వేసుకోవాలి. ఇది మామూలు హల్వా టైప్లో వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే పక్కన ఫోన్, పక్కన ఇది అనమాట ఫ్రెండ్స్ నాకు. అందువలన వేసే ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి దీని మీద జీడిపప్పులు అక్కడొకటి వేస్తున్నాం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే హల్వా అనమాట. ఏం హల్వా అంటే ఫ్రెండ్స్, ఇది నేరేడుకాయ హల్వా.